చెప్పేసి ఒక వీరుని చరిత్రని కించపరచాల్సిన అవసరం లేదు. విక్కీ కౌశల్ గారి యాక్టింగ్ ఎలా ఉందన్న? ఇది ఇక ఏ స్థాయి వాళ్ళకంటే అన్ని స్థాయి తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. హిందూ అనుకున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. హిందూ ఏంది ఆ చరిత్రను చూస్తే ముస్లింకైనా అర్థమవుతుంది, క్రిస్టియన్కైనా అర్థమవుతుంది, ఏ ఎవరికైనా అర్థమవుతుంది. కానీ కాకపోతే ఆ సినిమాలో ఉన్నది అంతా నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. చూసిన వాళ్ళు అది బాగలేదని కించపరచాల్సిన అవసరం కూడా లేదు. రష్మిక గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాగుంది. హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది అన్న? హీరో హైప్ తీసుకొచ్చాడు సినిమా. ఎండింగ్లో బాగుంది. ఎండింగ్లో బాగా హైప్ తీసుకొచ్చాడు. ఒక డైలాగ్ చెప్పండి. ఇదే సినిమా మన తెలుగు హీరోలు ఎవరు చేస్తే బాగుండేదన్న? రామ్ చరణ్ ఆల్రెడీ ట్రోల్ నడుస్తుంది కదా, కానీ చేసేంత లేదు. ఒకసారి ఒక సినిమా వచ్చిన తర్వాత మళ్ళీసారి అవకాశం లేదు ఎవరికి. ఆ ఎమోషనల్ సీన్స్ ఎలా అనిపించింది? బాగున్నాయి అన్న, బాగున్నాయి. నేను అనేది అదే బాగుంది కాబట్టికే అది హైప్ తీసుకురావడానికి చేసిన సీన్స్ అయ్యాయి కొన్ని అట్లా అని చెప్పేసి మనం అదే నిజమనాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పేసి ఒక వీరుని చరిత్రని ఇది తప్పు అని కించపరచాల్సిన అవసరం లేదు. సినిమా లాగానే చూడాలన్నా సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. క్లైమాక్స్ సీన్స్ బాగుంది. ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయన్న? బాగుంది. సాంగ్స్ ఎలా ఉందన్న? సూపర్. హీరో గారి పర్ఫార్మెన్స్ హీరో ఎవ్రీ సెకండ్ అయితే ఎంజాయ్ చేసినామని. సినిమా అయితే మస్తు ఉంది. అంటే హిందీలో చూసారా లేకపోతే డైరెక్ట్ ఇప్పుడు తెలుగులో చూస్తారా? హిందీలోనే చూసామన్న. తెలుగు డబ్బింగ్ మరి సెట్ అయిందా? తెలుగు డబ్బింగ్ ఆల్మోస్ట్ సెట్ అయిందన్న. ఎందుకు సెట్ అవ్వకుండా అట్లా కాకపోతే కొంచెం ఆ తెలుగు డైరెక్టర్ డబ్బింగ్ చేసేవారు ఎవరైతే ముందుగా ఏ సినిమా డబ్బింగ్ చేయలేదేమో మన తెలుగు ప్రేక్షకుల కోసం ఇదే ఫస్ట్ టైం చేసినట్టు చాలా బాగానే చేస్తారు. కానీ ఈ కథలు అయితే మాత్రం కంపల్సరీగా పాఠ్యాంశాలలో రావాలన్న. ఓకే, ఇప్పుడు ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చేస్తున్నారు అని చెప్పేసి మన వరకు వినిపించింది కదా. ఎన్టీఆర్ గారు చేస్తుంటే ఎలా ఉండేది హీరో డబ్బింగ్? అది ఐడియా లేదన్న. స్టోరీ పరంగా ఎలా ఉంది? స్టోరీ బాగుందన్న. సినిమా ఎక్కడ బోరింగ్ అయితే లేదన్న. కాకపోతే ఎంత మంచి కథని అసలు మనకి ఎందుకు చెప్పలేదు, ఎందుకు నేర్పలేదు, అదే కొంచెం బాధగా ఉందండి. ఎంతసేపు మొఘల్ సామ్రాజ్యమే పాఠ్యాంశాలు ఇచ్చారు. దానికోసమే కథలు రాసిన బాబర్ కొడుకు హుమయాన్ కొడుకు అక్బర్ కొడుకు ఇట్లా చేసాం. కానీ ఈయన గురించి కూడా ఛత్రపతి శివాజీ, ఆయన కొడుకు సంభూజీ, ఆయన తర్వాత అది ఇవి చేసి ఉంటే బాగుండేదన్న. తెలుగులోనే బాగుంది. ఇప్పుడు హిందీలో 500 crores కలెక్ట్ చేస్తుంది కదా, తెలుగులో ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది అన్న? సబ్జెక్ట్ మూవీలు ఎప్పుడు కలెక్ట్ చేయవన్న. ఎందుకంటే సబ్జెక్ట్ మూవీ సినిమా అనేది అందరికీ నచ్చితేనే